ఉత్సవాల సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీసీ సమాజ్ ఆధ్వర్యంలో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ సమాజ్ వ్యవస్థాపక అధ్యక్షులు సంగం సూర్యారావు పాల్గొన్నారు। మంచిర్యాల నియోజకవర్గంలో 2020లో జరిగే ఎన్నికల్లో మాత్రం బీసీ నాయకుని ఎమ్మెల్యేగా గెలిపించాలని వారు కోరారు। సమావేశం అలయ్ బలయ్ ప్రారంభమైనప్పటి నుంచి చూస్తున్నా ఒక్కొక్కరిలో ఎంత కసి ఉందో నిజంగా కూడా మన వాళ్లకు అవకాశాలు రాక కానీ అవకాశాలు వస్తే మాత్రం ఈ సమాజాన్ని దిశ దశ మార్చే దాంట్లో ప్రప్రథమంగా ఉంటారు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు। ముఖ్యంగా నేను ఇక్కడ చాలామంది మాట్లాడేటప్పుడు విన్నా, నేను వాళ్ళ మాటలు వినేటప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది। కొందరు ఈ సమాజానికి ఉపయోగపడే సూచనలు చేస్తే మరికొందరు తాము అనుభవించినటువంటి నష్టాలని ఏకరువు పెడుతుంటే మన బీసీ సమాజం ఎక్కడుంది, మన బీసీ సమాజం వేడబడుతున్నటువంటి బాధ ఇంకో ఉండింది। నిజంగా కూడా ఏది ఏమైనా వచ్చే భవిష్యత్తులో బీసీలు అందరం ఒక దాటి మీదకి వచ్చి ఇక్కడైతే ఏదైతే చర్చించుకున్నామో ఆ విధంగా ముందుకు పోతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా వార్డు మెంబర్ నుంచి ఎంపీ వరకు ఎవరైతే బీసీలు నిర్ణయిస్తారో ఆ క్యాండిడేట్ అగ్రవర్ణం లేని, దోపిడి కులాలు లేని, కుట్ర కులాలు లేనటువంటి, రాజకీయ నాయకులు లేనటువంటి వ్యవస్థను మనం చూడగలమని నమ్మకం నాకు ఉంది। దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి బీసీలందరూ మనస్ఫూర్తితో పనిచేస్తారు। మనకి ఎప్పుడో నేను పత్రిక నడిపేటప్పుడు భూమన్ అనే పేరు ఇతన్ని ఆయన కలవలేదు। సర్పంచుల సంఘం ఫౌండర్గా ఉన్నప్పుడు నేను ఆయన కలుసుకోవడానికి ఆదిలాబాద్ పోయినా। అంటే చాలా వరకు ఈ వ్యవస్థ మీద పనిచేసే బీసీ నాయకులందరూ కూడా ఏ పార్టీలో ఉన్న గుర్తింపు రాక అగ్రకుల ఆధిపత్య కులాల కుట్రలకు బలై ఈనాడు ఈ సమాజం పట్ల వాళ్ళ కసితో ఉన్నటువంటి ఈ సమాజాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకుపోయి వారి ఎవరైతే మనకు మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే, కాంశీరామ్, పెద్దలందరూ అంబేద్కర్ లాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ తోని ఇప్పుడున్న యూత్ అంతా కూడా పనిచేసి మన వర్గాలకు న్యాయం జరిగే విధంగా చట్టసభలకు ఏ విధంగా పోతే మనం ఏ విధంగా పనిచేస్తే చట్టసభలకు పోతామో ఆ ఇన్స్పిరేషన్ అంతా కూడా మనం ముందుకు తీసుకొని ఇందాక సంజయ్ రంగ గారు చెప్పినట్టు ఎంత అద్భుతమైన స్పీచ్ ఆమెది, ఎంత అద్భుతమైన కంఠం, ఆ గొంతు, ఇలాంటివన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్లి వాళ్ళతోని ఈ దిశ దశ నిర్దేశించుకొని ముందుకు పోయి మనం మన కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవాలని, అలాగే ఈనాటి అలయ్ బలయ్ కార్యక్రమానికి ఒక ముచ్చట చెప్పాలి మీకు। నిన్న దత్తాత్రేయ గారి బిడ్డ విజయలక్ష్మి గారు అలయ్ బలయ్ చేసింది। ఆ అలయ్ బలయ్ క్రియేటర్ ఎవరంటే ఒక ఎస్సీ, ఒక బీసీ సోదరుడు। లాంగ్ బ్యాక్ ఒక హిమాయత్ నగర్లో ఒక ప్రింటింగ్ ప్రెస్లో దసరా వచ్చినప్పుడల్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలు బీసీ అక్కడ జరిగే తంతులో భాగంగా దానికి అలయ్ బలయ్ అని పేరు పెట్టి ఆ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తుంటే అక్కడ జనాలు ఎక్కువై, నాయకులు ఎక్కువై అక్కడ ప్లేస్ జరపకపోతే దత్తాత్రేయ గారి మేనల్లుడు ప్రదీప్ ఆ ప్రోగ్రాంకి వచ్చినప్పుడు ఆ కార్యక్రమం వివరాలు అడిగి తెలుసుకొని ఈ కార్యక్రమం ఇక్కడ పెడితే బాగుండదు, ఒక ఫంక్షన్ హాల్లో పెడదాం అన్నప్పుడు దాన్ని సోమాజిగూడ లక్ష్మీ గార్డెన్స్ లో పెట్టి ఆ ప్రోగ్రామ్ ని ఇప్పటి వరకు నిరంతరంగా బండారు దత్తాత్రేయ గారి ఆధ్వర్యంలో ఒక బీసీ నేత ఆ దత్తాత్రేయ గారి బిడ్డ ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని గర్వంగా నిర్వహిస్తున్నందుకు నిజం కూడా మనందరం కూడా అక్కడ తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి భోజనులందరూ కూడా ముఖ్యంగా భోజనాల కొరకు ఏర్పాటైన అలయ్ బలయ్ నిజంగా దత్తాత్రేయ గారికి మన సెలవు చెప్పాలని కొనసాగిస్తున్నారు। అలాగనే ఈనాడు మంచిర్యాల వేదిక మీద సీనన్న ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ బీసీల కొరకే ప్రత్యేక అలయ్ బలయ్ కార్యక్రమం బీసీ సమాజ్ ద్వారా, బీసీ టైమ్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నిజంగా కూడా శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు గుంజుకొని మనం రాజ్యాధికారం దిశగా అడుగులు వేసి అక్కడ అవకాశం మనోడు ఉన్నప్పుడు ఎప్పుడు తెలంగాణ భాషలో మాట్లాడతాం కదా, వడ్డించేటోడు మనోడు ఉండాలి, అప్పుడే ఏ మూలకున్నా మనకి గుర్తింపు వస్తుంది అని చెప్పి అట్లనే ఇవాళ మనోడు అక్కడ ఉండాలి మీద। ఇవాళ ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, బలమైనటువంటి నమ్మకం నాకు విశ్వాసం ఉంది।
ఎక్కడైతే అణచివేత ఉంటుందో అక్కడ ఉద్యమం మొదలవుతుంది. ఆనాటి తెలంగాణ ఉద్యమం కావచ్చు, నేటి బీసీ ఉద్యమం కావచ్చు, అది 100% 2028లో ఎన్నికలైనా 29లో ఎన్నికలైనా ఈరోజు ఇవాళ డేట్ రాసి పెట్టుకొని సంధ్యక్క రోజు ఏం చెప్పింది, 100% మనోడే సీఎం ఉంటాడు, ఖచ్చితంగా ముఖ్యమంత్రి. ఇవాళ బీసీలో చాలా చైతన్యం వచ్చింది. వాళ్ళ ఎక్కడైనా చర్చ జరుగుతూ ఉన్నది. మనోడు ఎందుకు ఉండదు, అక్కడ ఓట్లలో ఉన్నాం కదా, సీటు మనోడు ఎందుకు ఉండని చెప్పి ఇవాళ ఎక్కడైనా కూడా 10 మంది కూర్చున్న ఇవాళ చర్చ నడుస్తూ ఉన్నది. ఇంతకుముందు చాలా మంది మిత్రులు చెప్పిండ్రు, కొన్ని అంశాలను కూడా మనం ఈ వేదికలో తీర్మానం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ జై భీమ్ అంటున్నాం కదా, అదే స్ఫూర్తితోటి బీసీ ఎవరి ఫోన్లో మాట్లాడినా ఖచ్చితంగా మనం జై పూలే అనాలే. అదొకటే కాదు, ఇవాళ లోగో కూడా ఇవాళ మనందరికీ కూడా సోషల్ మీడియా అనేది ఇప్పుడు అత్యంత సమాజాన్ని ప్రభావితం చేసేది సోషల్ మీడియా. ప్రతి ఒక్కరికి ఫేస్బుక్ ఉంది, ప్రతి ఒక్కరికి వాట్సాప్ ఉంది, ఇన్స్టా ఉన్నది, ఇట్లా రకరకాల యాప్స్ని మనం వాడుతూ ఉన్నాం. అందులో ఖచ్చితంగా ఒక లోగో, నా ఓటు నా బీసీకి అనేటువంటి ఒక లోగోని ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఈ 2 అంశాలని తప్పకుండా మనము ఈ సభలో తీర్మానం చేసుకొని వాటిని మరి వాడాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఇవాళ ఎమ్మెల్యే ఎన్నికల కోసం ఇంకా 3 ఏళ్ళు దాని మీద ఆలోచన పెడుతూనే ఇవాళ ఎక్కడికక్కడ ఇవాళ జనరల్లో సీట్లు ఉన్నాయి. నిన్న మొన్న రిజర్వేషన్స్ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది కార్యకర్తలతో అక్కడ జనరల్ అయింది కదా, ఎవరున్నారు మనోళ్ళు అని చెప్పి ఆరాధిస్తే అది ఓసీలకు వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ జనరల్ సీట్లో ఎప్పుడైతే ఇవాళ పూలే గారు ఆలోచన, అంబేద్కర్ గారి ఆలోచన, వారి యొక్క ఆశయాలని మనం కొనసాగిద్దామని చెప్పి మాట్లాడుతున్నాం కదా, ఒక జనరల్ సీట్లో మనోడు ఒక దళిత బిడ్డనో బీసీ బిడ్డనో సర్పంచ్ అయినప్పుడే అది 100% మనం వారి ఆలోచనని నిలబెట్టిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఇవాళ రిజర్వేషన్స్ కాదు, స్థానిక సంస్థలలో సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ వరకు కూడా ఇవాళ నేను పాలకుర్తి జెడ్పీటీసీగా 2019లో పోటీ చేసిన, జనరల్ ఉమెన్ దాంట్లో పోటీ చేసినా కానీ బీసీ దాంట్లో పోటీ చేసి గెలవలేదు. జనరల్ సీట్లో నా మీద అందరు అగ్రవర్ణాల వాళ్ళు పోటీ చేసిండ్రు. అంతకంటే ముందు 2014లో జనరల్ సీట్లో నేను ఒక మహిళను పోటీ చేసిన. అన్ని రాజకీయ పార్టీలు మగవాళ్ళకి టికెట్లు ఇచ్చినాయి. చాలా మంది మాట్లాడిర్రు అప్పుడు, ఏమని ఈ ఆడమనే కదా ఏమైతుంది అట్టేనే కొట్టచ్చు అని చెప్పి. కానీ వాళ్ళు ఏదైతే మాటలు అన్నారో నేను అప్పుడు గెలుపు కోసం కాదు, నా మెజార్టీని పెంచాలని చెప్పి గట్టిగా ప్రయత్నం చేసిన. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 57 మండలాలు ఉంటే అందులో నెంబర్ 1 రామగుండంకి మెజార్టీని తీసుకొచ్చిన. కాబట్టి ఆ పట్టుదల, ఆ కసి, ఆ ఉత్సాహం లేకపోతే ఊరికేనే మనం రాజ్యాధికారాన్ని సొంతం చేసుకోమనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఇంతమంది ముఖ్యులు ఉన్నారు. ఇవాళ ఒక మాటలో చెప్పాలంటే ఈ దేశ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలని, మానవ మనుగడని ముందుకు నడిపిస్తున్నది ఒక బీసీ బిడ్డలు అనేది గర్వంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ నేను గనక ఇవాళ మన నా కుమ్మరి కులం సోదరులు గనక వారి యొక్క కుల వృత్తిని ఆపేస్తే, ఇవాళ నా గౌడ సంఘం నా అన్నలు గనక వారి కుల వృత్తిని ఆపేస్తే, నా యాదవ సంఘం సోదరులు గనక నా కుల వృత్తిని వారి యొక్క కుల వృత్తిని ఆపేస్తే, ఇవాళ మేధర్ సంఘం ఇట్లా వడ్రంగి ఇట్లా నా బీసీ బిడ్డలు గనక ఒకరోజు నా వృత్తిని ఆపేస్తా అని చెప్పి వారు గనక అనుకుంటే ఎక్కడికి పోతుంది సమాజం యొక్క మనుగడ, ఈ రాష్ట్ర దేశ ఆర్థిక వ్యవస్థ అనేది ఖచ్చితంగా ఒకసారి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. రిజర్వేషన్ లేని కారణంగా బిచ్చగానమయ్యే పరిస్థితి వస్తుంది. అర్థం చేసుకునే తెలివి మనకు ఉండాలి, మెదడుకి ఎక్కించుకోవాలి కొద్దిగా. ఇవాళ ఎవరో వ్యక్తిగత స్వార్థం కోసం వాళ్ళని ఇక్కడ చేస్తలేం. మేమేం కోటీశ్వరులం కాదు, కానీ బీసీలను సమాయత్తం చేయాలి, ఏదో ఒక సాధించాలి, మన బిడ్డల భవిష్యత్తు మారాలి, రాజకీయం మన చేతులకు రావాలి, పాలించేవాడు మన వ్యక్తి ఉండాలి అనే ఒక ఆరోగ్యంతో కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఇవాళ అనేక రకాల సమస్యలు ఉన్నాయి. కడుపు దొరకపోతా ఉంది, ఎన్నో రకాల ఇబ్బందులు అవుతున్నాయి. బీసీల పట్ల, బీసీల మీద ఎంతో వివక్ష జరుగుతూ ఉంది. ఏమి చేయలేని పరిస్థితి. చిన్న రిజర్వేషన్ ఉన్న ఎస్సీ సామాజిక వర్గం ఇవాళ బాధ్యత కూర్చొని ఒక మినిస్టర్, ఒక ఎమ్మెల్యే, ఒక కుటుంబం మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే రిజర్వేషన్ వాళ్ళ దగ్గర ఉన్నది. మరి ఎట్లా మనం ఒక ఇద్దరిని సమాయత్తం చేస్తలేము,
ఒక చర్చ జరుపుతలేము. ఒక నలుగురిని అరే బీసీ వ్యవస్థ ఇట్లున్నారా భయ్, స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజుల నుంచి కూడా మనకు రిజర్వేషన్ లేదు, మన బిడ్డలకు అన్యాయం జరుగుతుంది అనే చర్చ లేదు. సరే పోనీ అది లేకపోయినా పర్వాలేదు, ఎవరి దగ్గరికి పోయి బీసీ ఉద్యమాన్ని నీరుగాలించేటువంటి మాటలు, ఈ బీసీ వ్యవస్థకు నాశనం చేసే మాటలు, వ్యక్తిగత స్వార్థం మొత్తం నింపుకొని ఈ వ్యవస్థను మొత్తం నీరుగాలించేటువంటి పనులు చేస్తూ ఉన్నారు. దయచేసి వేదిక మీదకి వెళ్ళి దండం పెట్టి చెప్తా ఉన్నాం, ఈసారి దేశం రాష్ట్రం మొత్తం బీసీల వైపు చూస్తుంది. ఇవాళ దొరలు కూడా బీసీ స్టాండ్ తీసుకుంటున్నారు. ఈ సమయంలో మనందరం కూడా ఐకమత్యంగా ఉండాలి. ఇవాళ మార్గదర్శకులు లేకుండా ఎంత ముందు ఇప్పుడు పరిపాలన నరహరి గారు లాంటి మార్గదర్శకులు ఉన్నారు, తీన్మార్ మల్లల లాంటి మార్గదర్శకులు ఉన్నారు, మన అల్ల లాంటి వ్యక్తులు, రావు లాంటి వ్యక్తులు మార్గదర్శకులు ఉన్నారు, మనకి మార్గం చూసే వ్యక్తులు ఉన్నారు. ఇకనైనా మన బిడ్డల భవిష్యత్తు కోసం మనందరం కూడా ఏకదాటికి రావాలి. ఇది చాలా డేంజరస్ ఇష్యూ. ఈ రిజర్వేషన్ అనేది మనల్ని హరించుకోపోతా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. దయచేసి మీరందరూ కూడా ఇది నా కుటుంబ సమస్య, నా సొంత సమస్య, ఇది దీనికోసం నేను ముందుండాలి, పోరాడాలి. ఎక్కడ మీటింగ్ జరిగినా మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కావాల్సిందల్లా ఐకమత్యం మాత్రమే. దయచేసి అర్థం చేసుకొని ఇట్లాంటి మీటింగ్లకు రండి. ఒక అరగంట గంట సమయాన్ని కేటాయించండి. ఒక ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మనం నెక్స్ట్ ఏం చేయాలి అనే విషయాలు దయచేసి తెలుస్తాయి. మీతో పాటు కూడా నలుగురు తీసుకురండి. నాకు తెలిసి నేను సీనన్న చాలా కష్టపడతాడు, తన సొంత స్వార్థం ఇందులో ఏమీ లేదు. 15-20 ఏళ్ళ నుంచి కూడా బీసీ వ్యవస్థ మారాలన్నా, వ్యవస్థ మారాలి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ కంటే అన్నా మీరు దయచేసి ఒక విషయాన్ని పరిలోకి తీసుకొని ఈ మంచిర్యాల నియోజకవర్గంలో 2,40,000 ఓట్లలో 1,89,000 మంది బీసీలు ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి ఇంత పెద్దగా ఉన్నది ఎక్కడ లేకపోయి ఉండొచ్చేమో. 79 సంవత్సరాల నుంచి కూడా రిజర్వేషన్ అనుకూలిస్తలేదు. దయచేసి మేమేమంటున్నాం, మా నినాదం నిలుస్తారి ఉద్యమం ఇంతకుముందు చేసిన దానికంటే 99 రెట్లు పెంచాలనే ఆలోచనతో ఉన్నాం. అన్ని పార్టీలు కూడా బీసీల వైపు చూడాలి. బీసీ ఎమ్మెల్యేలకు అన్ని పార్టీలు కూడా ఈ నియోజకవర్గంలో టికెట్ ఇచ్చేదాకా మనందరం కూడా కంకణబద్ధమై పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే సంగారెడ్డి గారు రామగుండం నియోజకవర్గంలో ఒక ఫైట్ లీడర్ గా పనిచేస్తున్నారు. రేపు 100% ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుస్తారు. గెలిచిన తర్వాత ఒక బీసీ బిడ్డల కోసం మీరు మీ జీవిత కాలం కూడా మా సమస్యల మీద, మా రాజ్యాధికారం మీద మీరు తప్పకుండా మీరు చేయాలక మీకు భవిష్యత్తున్నది. మహిళలు కూడా ఈ ఉద్యమంలో 33% రిజర్వేషన్ రానున్నది. కాబట్టి మీరు చైతన్యవంతులు కావాలి, ప్రతి ఒక్కరిని చైతన్యవంతులు చేయాలి. ఈ ఉద్దేశం తప్ప వ్యక్తిగత స్వార్థం ఎక్కడ ఎవరికి లేదు. ఇది మన ఇంటి సమస్య. ఈ రిజర్వేషన్ సమస్య సొంత ఇంటి సమస్య. అనేక రకాల సమస్యలకు ఒకటే పరిష్కారం మన ఓటు, మన వ్యక్తి, మన ఎమ్మెల్యే కావాలి. మన నియోజకవర్గాన్ని ఫస్ట్ అయితే దేశం రాష్ట్రం సంగతి పక్క పెడితే మన నియోజకవర్గంలో మన వ్యక్తిని మన ఎమ్మెల్యేగా చూడాలనే ఒక ఆకాంక్షతోనే ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే అవన్నీ కూడా సమస్యలు మనకి ఎల్లకాలం ఉండేటివి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మరి ఈ యొక్క స్టేజ్ నుండి నేను ఒక ముఖ్య ఉద్దేశాన్ని చెప్పదలుచుకుంటున్నా. మరి మన చేతులకు పవర్ వస్తే ఎట్లా ఉంటుందానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మరి హిందూ ఉత్సవ సమితి ఇన్ని రోజులు ఎట్లా ఉన్నదో కానీ ఎప్పుడైతే నేను ప్రెసిడెంట్ అయినాక నా టీం మొత్తం బీసీ, ఎస్సీ, ఎస్టీ. ఎగ్జాంపుల్ ఉపాధ్యక్షులు దెబ్బటి తిరుపతి అన్న, మరి మా బుద్ధిరాజు సోదరుడు, మా కన్నకంటి రవీంద్రన్ మా ప్రధాన కార్యదర్శి, అలాగే టీం లోపల పోసన్న, ఎంఆర్పిఎస్, జూపాక సుధీర్ గారు, మన అన్ని. ఎందుకంటే మనకు పవర్ వస్తే మనం ఏ రకంగా మనం నిర్మించుకోవడానికి ఒక ఉదాహరణకు చెప్తున్నా. మరి మనం ఎన్నో సమస్యలు ఉన్నాయి. ముఖ్య సమస్య ఏంటంటే ఈ మధ్య కాలంలో మనం చూసినట్టుంటే ఎక్కువ శాతం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, ఏదైతే హిందూ ముస్లిం మ్యారేజ్లు జరుగుతున్నాయో దాంట్లో ఎక్కువ శాతం బీసీ బిడ్డలు నష్టపోతున్నారు. మనం ఈరోజు రిజిస్ట్రేషన్ ఆఫీస్ మంచిర్యాల చూస్తే 27 మ్యారేజ్లు అయినాయి. అందరు బీసీ వాళ్ళే. అందులో ముదిరాజు, బెస్త, బెరిక, అన్ని కులాల వారు. మరి తర్వాత వచ్చి వాళ్ళు మా దగ్గరకు వచ్చి వాళ్ళు మేము మోసపోయినామని చెప్తున్నాం. కాబట్టి అక్కలు చాలా ఎత్తున వచ్చారు. కాబట్టి మరి అడ్వకేట్లు కూడా భారీ సంఖ్యలో వచ్చారు. కాబట్టి మీరు అందరూ ఈ యొక్క సమస్య పైన మనం కృషి చేద్దాం. రాజ్యాధికారం సాధించడానికి రాజకీయ నాయకులు ఉన్నారు, మీరందరూ పోరాడండి, మీ ఇంకా మేము ఉంటామని తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 47% ఇస్తారు. ఎవరికి బిస్కెట్లు వేస్తున్నారు? బిస్కెట్ల మనం డివైడ్ అయితే అంటే బీసీ అంటే అదే రాజ్యాంగం ప్రకారం ఓబీసీ అంటే 340 ఆర్టికల్ ప్రకారం మనం ఓబీసీలుగా క్రియేట్ చేసినాం. ఓబీసీ అంటే కులాల సమూహం.
మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ప్రతి ఒక్క కులం అవసరమే. అసలు అన్ని కులాల వాళ్ళు బ్యాన్ చేస్తే వాళ్ళు ఎక్కడ పోతారు? తెలంగాణ మూమెంట్ చూసినట్టయితే అన్ని కులాలు కలిస్తేనే మనది ఏంటంటే మనది ఒకటి కరెక్ట్గా మనం పోరాటం చేస్తూనే వస్తారు. కాబట్టి నేనేమనుకుంటున్నా, ఒక బీసీ బిడ్డగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నా. అంటే మనం ఇచ్చేది కాదు, మనమే ఇస్తున్నాం, మనం ఇంకా అడుక్కోవాల్సిన అవసరం ఏముందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ డిస్క్రిమినేషన్ ఇంకా నడుస్తుంది. ఏముంది ఫస్ట్ అనిపించింది బీసీ ఏంటి ఇవన్నీ ఏంటి అనిపించింది, కానీ వ్యక్తిగతంగా అనుభవించిన తర్వాత సమాజంలో చూస్తే ఇంకా వివక్షత నడుస్తుంది. రేపు పొద్దున మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇంతే వివక్షంగా వాళ్ళేమో ప్రతి దానిలో అంటే పొలిటికల్ పవర్ లేకుండా మనం ఏమీ సాధించలేమనేది అర్థమైంది. మన వాళ్ళు మనకు ఉండే వాళ్ళకు ఒక ఫౌండేషన్ ఉంది. రెడ్డిస్ మొన్న బతుకమ్మలో చూసినట్టే వైశ్యాస్ ఇన్వైట్ చేసిల్లా, మార్వాడీస్ ఇన్వైట్ చేసిల్లా, ఇంకెవరు ఇన్వైట్ చేసిల్లు? మన వాళ్ళే కదా హిందుత్వాన్ని నడిపిస్తున్నారు. మా హస్బెండ్ కూడా మార్నింగ్ నైట్ లేస్తే ఆవులని ఈ వాళ్ళని అంటే మన కుటుంబ వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తున్నారు. మనమేమో దేశం ధర్మం కోసం పోరాడుతుంటే రాజ్యం అనేది మాత్రం ఎవరు అగ్రవర్ణ వాళ్ళు. అంటే వాళ్ళు మన అస్తిత్వాన్ని ఎవరు ఒప్పుకోవాలి? అంటే బీసీ లేకుండా మేము అస్తిత్వాన్ని ఒప్పుకుంటే గొడవే లేదు అని రాస్తుంది. దానికి ఎంత అంటే మన వెనకాల సపోర్ట్ ఇస్తారు, కానీ ముందు మాత్రం మాట్లాడే వాళ్ళు లేరు. అంటే మనకు భయమా? ఆర్థిక బలం అవసరం లేదు మనకైతే. బీసీ వాళ్ళకి ఆర్థిక బలము లేదు, అంగ బలము లేదు, ఏ బలం లేదు, కానీ గుండె ధైర్యం ఉంది. ఆ గుండె ధైర్యం బట్టి ఇది ఆట పాట. మనం ఇప్పుడు మేము చూస్తున్నదైతే న్యాయవాద సోదరులు కూడా చాలా మంది బీసీ గల్లీ నుండి ఢిల్లీ వరకు బీసీ అనే అంటున్నారు. ఎందుకంటే మేము ప్రతి ఒక్కరు బీసీ దగ్గరనే పనిచేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా మార్చడానికి ట్రై చేయండి. ఎందుకంటే వీళ్ళందరూ అవేర్నెస్, మనకు అందరికి అవేర్నెస్ వచ్చిన వాళ్ళే. మన కోసం కాకపోయినా ఫ్యూచర్ జనరేషన్ల కోసమైనా ఖచ్చితంగా పొలిటికల్ పవర్ అనేది ఉండాలనేది అర్థమైంది. ఎందుకంటే మనం ఇస్తేనే వాళ్ళు తీసుకుంటున్నారు. మనం చనిపోతేనే మనకు తెలంగాణ వచ్చింది, మనం చేస్తేనే వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా అందరూ బీసీల కోసం పోరాటం చేయాలి. అది వ్యక్తిగతంగా అందరినీ మార్చడానికి ట్రై చేయాలంటే దీనికి ఆర్థిక బలము అవసరం లేదు, అంగబలం అవసరం లేదు, గుండె ధైర్యం ఉండాలి. బీసీ కులాలు అంటేనే క్రియేటివిటీ. ప్రతి దాన్ని మనకు మార్నింగ్